ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ పైన మాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషాలు, మాకు సాధువులం, మాకెందుకు రాజకీయాలు? సాధువులకి ఎవరిని దూషించము, ఎవరిని వ్యతిరేకించము. మంచి మార్గంలో నడవమంటాం, క్షేత్రాలను బాగు చేయమంటాం. మీరు ఒక టీటీడీ చైర్మన్గా 2 దఫాలుగా చేసిన వ్యక్తి, తెలియక ఎవరైనా క్రింద స్థాయి ఎవరైనా మీ పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే మీ అనుయాయులు కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువై ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి క్షేత్రానికి ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే మీరు పెద్దలుగా మందలించాలి, మీరు పెద్దలుగా దాన్ని సంస్కరించాలి, దాన్ని తప్పు పట్టాలి. అంతేగాని మీరే దిగజారిపోయి మీరే అనేక రకాలుగా పూటకు ఒక మాట మాట్లాడుతూ ఈ దివ్యక్షేత్రాన్ని బజార్కి ఇడ్చేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలు మీకు ఎలా కలిగాయి? ఈ సందర్భంగా మేము మరీ కోరుతూ ఉన్నాం. ఇది చాలా బాధాకరం. కాబట్టి ఒక వ్యవస్థలు నడిపించినటువంటి వ్యక్తులుగా ఉండి మీరు ఈరోజు ఇంతటి దిగజారుడుతనం దేనికండి? ఏం మీ కడుపు నిండిపోతుంది? కరుణాకర్ రెడ్డి గారు దయచేసి చెప్పండి. తిరుమల క్షేత్రాన్ని అపవాదులు వేస్తున్నారు, మీరేమో రకరకాలుగా కథలు అల్లుతున్నారు. హిందూ సమాజాన్ని గుండెలు పగిలేటట్లుగా మీరు మాట్లాడి అందరినీ కూడా మనోభావాలని తూట్లు పొడుస్తున్నారు. వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రానికి వద్దామంటే ఏమిటి, ఇది నిజమా? కరుణాకర్ రెడ్డి గారట మాజీ టీటీడీ చైర్మన్ మాట్లాడుతున్నారట అని ప్రజలందరూ అనుకోవాలని ప్రతి పూట మాజీ టీటీడీ చైర్మన్ అటువంటి దాన్ని వాడుకుంటూ భయాందోళనలు కల్పిస్తూ రకరకాలుగా ఆలోచనలు మార్చివేస్తూ అపనమ్మకాలని మీరు సృష్టిస్తూ ఇది ఎంతవరకు సమంజసం?